ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ నుంచి కన్సర్ ది ఫాలోయింగ్ సెంటర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్. సో అప్పట్లో బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని విద్యా కేంద్రాలు స్థాపించాడు అనమాట. విద్యా కేంద్రాలు. సో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడంలో భాగంగా విద్యా కేంద్రాలు ఇవి ఏ మతానికి చెందినవంటే ప్రధానంగా బౌద్ధ మతం. సో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడం కోసం ఈ విద్యా కేంద్రాలు స్థాపించారు. సో ఏమిచ్చారంటే విక్రమశిల యూనివర్సిటీ ఒకటి, సోంపుర యూనివర్సిటీ, ఇంకోటి వచ్చేసి జగద్దాల యూనివర్సిటీ అనమాట. హౌ మెనీ ఆఫ్ ది అబవ్ వర్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ ది పాలా డైనస్టీ. పైనిచ్చిన వాటిల్లో ఏవేవి పాలా వంశం వాళ్ళు నిర్మించారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ విక్రమశిల యూనివర్సిటీ, సోంపుర యూనివర్సిటీ నిర్మించింది ఎవరంటే ధర్మపాల. సో ధర్మపాల అనే అతను నిర్మించాడు అనమాట. ఈ జగద్దాల యూనివర్సిటీ అనేది రామపాల అనే అతను నిర్మించాడు. రామపాల. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా పాల వంశస్థులే. పాల వంశం వాళ్ళు నిర్మించారు. వాళ్ళు ఉత్తర భారతదేశంలో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి రాజులు ఎవరంటే పాల వంశం అనమాట. పాల వంశంతో తర్వాత ఎవరు కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించలేదు. వీళ్ళు చివరి వ్యక్తులు. కాబట్టి నిర్మించిన విక్రమశిల యూనివర్సిటీ మనకు బీహార్లో ఉంటుంది. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి విక్రమశిల యూనివర్సిటీ, సోంపుర అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సోంపుర యూనివర్సిటీ, జగద్దాల యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారంటే పాల వంశస్థులు అనమాట. ఈ పాల వంశస్థులు ఎప్పుడున్నారంటే మన భారతదేశంలో త్రికూట పోరాటం జరుగుతుంది. అంటే ఒక పక్క రాష్ట్రకూటులు, ఇంకో పక్క గుర్జర ప్రతిహారులు, ఇంకో పక్క పాల వంశస్థులు. దేనికోసం అంటే కన్నౌజ్ కోసం. హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అయినటువంటి హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత కన్నౌజ్ కోసం 3 యుద్ధాలు చేసుకున్నారు. ఎవరైతే కన్నౌజును గెలుస్తారో ఉత్తర భారతదేశం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో అందుకోసం వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉండేదన్నమాట. ఆ కాలంలో ఉన్న వంశమే ఈ పాల వంశం. ఈ పాల వంశస్థులు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి వ్యక్తులు ఉత్తర భారతదేశంలో, చివరి వంశం. ఆయన వీళ్ళు చాలా యూనివర్సిటీ నిర్మించారు. విక్రమశిల యూనివర్సిటీ, సోంపుర యూనివర్సిటీ, జగద్దాల యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి వదంతపురి యూనివర్సిటీ. ఇవన్నీ కూడా మనకి నిర్మించింది ఎవరంటే పాల వంశస్థులు. వీళ్ళు ముంగేని రాజధానిగా చేసుకున్నారు. అంటే బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ దగ్గర నుంచి మొత్తం ఈ ఉత్తరప్రదేశ్ వరకు పరిపాలించారనమాట. కాబట్టి ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. మనకు చోళులకు కూడా వీళ్ళు కంటెంపరీగా ఉంటారు.